ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా కారు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనము. తేమానీయుడని ఎలీఫజు మరి తెలిసి యోబుతో వాదమాడాడో లేక తెలియక వాదమాడాడో తెలియదు, కానీ ఈ వాదనలో ఒక మాట అన్నాడు, నరులు దేవునికి ప్రయోజనకారులు అవుతారా కారు అని. ఎందుకు కారు చెప్పండి? లోకాన్ని విడిచిపెట్టి సాతాను చూపే ఆశలకు లొంగకుండా తమని తాము అణుచుకుంటూ దేవుడికి నచ్చిన త్రోవలో నడుస్తూ క్రీస్తు చూపిన మాదిరిని అనుసరిస్తూ అనేకులకు మంచి మాదిరిగా ఉంటూ దేవుని నామానికి మహిమ తీసుకురావచ్చు. ఈ విధంగా మనం దేవునికి ఉపయోగకారకులం అవుతాం. కానీ మనం ఇవేమీ చెయ్యము, లోకాన్ని అంటుపెట్టుకొని ఉంటాం. ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో కూడా మనలాంటి వారు ఉన్నారు. కనుకే ఎలీఫజు ఆ మాట అన్నాడు. మన జన్మకు ఒక కారణం ఉంది, దానిని మనం నెరవేర్చాలి. ఈ క్రమంలో దేవుని నామానికి మన ద్వారా అవమానమే తప్ప మహిమ రావట్లేదు. ఎక్కనైనా మారుదాం, మంచి జీవితాన్ని జీవిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.